మాకు ఈరోజు పెద్ద గాలి వర్షం వచ్చేలాగా ఉందండి. వాతావరణం అంతా మారిపోయింది. ఒక్కసారిగా ఎండలు మండిపోయే ఎండల్లోంచి ఒక్కసారిగా ఇంత చల్లగాలి తగిలేసరికి హాయిగా అనిపిస్తుంది వాతావరణం. పైన చూసారా ఎంత మబ్బేసినదో. ఎప్పుడో పడిపోతుందండి, పెద్ద వాన పడేలానే ఉంది. కానీ బయటకు వచ్చేసరికి హాయిగా ఉందండి. మాకు పక్కనే కొబ్బరి తోట అండి, చల్లగా ఉంటుంది, గాలి బాగా కొడుతున్నది. ఇగో ఇంకా స్టార్ట్ అయిపోయినాయండి. కొద్ది కొద్దిగా ఒక్కొక్క చినుకు మొదలైంది. మనం కిందకి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఉన్నామంటే తడిసిపోక తప్పదు. బాగా చల్లగా ఉందండి, కానీ లోపలికి వెళ్ళబుద్ధి కావట్లా. మాకు కరెంటు కూడా పోయింది. గాలి వచ్చిందంటే అసలు మాకు కరెంటు ఉండదండి, ఊరికే పోతుంది. అయ్యో ఎప్పటికొస్తుందో కూడా తెలియదు. అలా చిన్న గాలి కొడితే చాలు కరెంటు ఉండదు. తీస్తుంటాడు ఇస్తుంటాడు. అయినా ఇక్కడ అంతా చెట్లండి, బాగా వైర్లన్నీ తెగిపోయి అట్లా ఉంటాయి. మనం అనటానికి కూడా లేదు, బాగా చెట్లు ఎక్కువగా ఉంటాయి మా వైపు అంతా. ఈ తోటలు, పామాయిల్వి, కొబ్బరి తోటలు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకు. సరే అండి, ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది కదా, కిందకి వెళ్ళిపోయి ఏదైనా బజ్జీలు చేసుకుందాం. కానీ మిర్చి లేవు, టమాటా బజ్జీ చేసుకుందాం. చూద్దాం రండి. హాయ్ అండి, హలో, అపర్ణ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం టమాటా బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి టమాటాలు, దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కొంచెం బియ్యపిండి, వాము, సోడా ఉప్పు, ఉప్పు, పసుపు, కారం. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వేయడం జరుగుతుంది. ఒక 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయని, అంతే, అంతకు మించింకేంటి. దీనికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు. పసుపు ఎందుకు? పసుపు కలర్ వస్తుంది, బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం కారం, లైట్గా, ఎక్కువ అక్కర్లా, కొంచెం కారం వేసుకుంటూ, కొంచెం వాము, ఎక్కువ అక్కర్లేదు, ఇంత చాలు. కొంచెం నలిపేసి ఇలా వేసుకుంటే శనగపిండి కదా, ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కడుపులో, అందుకోసం వాము, కొంచెం అంతే అండి. ఇలాగా మొత్తం అన్నీ వేసి, వాటర్ వేసి, బజ్జీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే మనకి అంత బాగా వస్తాయి బజ్జీలు. అదే మిరపకాయ బజ్జీ అనుకోండి, తీసి వామ్ పెట్టి కట్ చేసి గింజలు తీసి, ఇవంతా పెద్ద ప్రాసెస్ అండి. ఇదంతా ఏమి ఉండదు టమాటా బజ్జీకి అయితే. టమాటాలు కడుక్కున్నామా, పిండి కలుపుకున్నామా, ఆయిల్ పెట్టేసుకున్నామా, గబగబా వేసేసుకోవటమే బజ్జీలు. నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అన్ని టమాటాలు అలా శనగపిండిలో ముంచేసి బజ్జీలు వేసేసుకోవటమేనండి. ఇంతే, పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. దీనికి చాలా చాలా బాగుంటాయి కూడా ఇవి. దీన్ని మళ్ళీ కట్ చేసి ఆనియన్స్ పెట్టి ఇలా కూడా తినచ్చండి. విజయవాడలో బాగా చేస్తారు, బీసెంట్ రోడ్లో ఇట్లా చేస్తూ ఉంటారు. ఇవే కట్ చేసేసి మనకి మధ్యలో ఉల్లిపాయలు అవన్నీ పెట్టి చాట్ మసాలా అన్నీ వేసి ఇస్తూ ఉంటారండి. ఇలా వేయించుకుంటూ ఉంటే బజ్జీలు బాగుంటాయి. బాగా రెండోసారి మళ్ళీ ఒకసారి వేయించి తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి వేసుకుంటే బాగా వేగుతాయి, అన్నీ ఒకే కలర్లోకి వస్తాయండి. ఇవి కార్న్ఫ్లేక్స్ అండి, పచ్చివి, మామూలుగా మార్కెట్లో, సూపర్ మార్కెట్లలో దొరుకుతూ ఉంటాయి కదా. ఇవి తీసుకొచ్చుకొని మనం నూనెలో వేయించేసుకోవాలి. చిల్లులు గరిటెలో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి,
నీట్గా వస్తాయి. అదే డైరెక్ట్ బాండీలో వేసేసామంటే అన్నీ అటు పోను ఇటు పోను అట్లా జరుగుతూ ఉంటుంది. మనం తీయటం కూడా కష్టం, కొన్ని మాడిపోయి కొన్ని అట్లా అవుతూ ఉంటాయి కదా. అందుకని ఇట్లా గరిటెలో పెట్టుకొని వేయించుకుంటే, అటుకులైనా ఇంతేనండి, సేమ్ ప్రాసెసే, అటుకులైనా వేయించేసుకోవచ్చు. ఇవన్నీ వేయించేసిన తర్వాత ఈ బజ్జీలని, ఇంతకుముందు బజ్జీలు చేసుకున్నాం కదా, వీటిని హాఫ్ హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులోంచి టమాటాలన్నీ సపరేట్ చేసేసుకోవాలండి. ఇట్లా అన్నీ తీసేసిన తర్వాత దీనిపైన ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది కదా, అది కూడా తీసేసి సన్నగా అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకున్నాక ఈ కార్న్ఫ్లెక్స్లో ఈ ముక్కలన్నీ వేసి బాగా కలిపేయాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి కలిపేసేసి, తర్వాత ఈ ధనియాల పొడి, చాట్ మసాలా, కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, ఈ 3 కలిపి మిక్సీ వేసి పెట్టుకున్నానండి. అది కూడా దీంట్లో వేసేసి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత నిమ్మకాయ, ఒక నిమ్మకాయ వేసుకొని పిండి వేసుకున్నాం అనుకోండి, దాంట్లో కలిపేసుకోవచ్చు బాగా. ఆమ్చూర్ పౌడర్ కూడా కొద్దిగా, ఆమ్చూరు, ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం వేరుశనగ గుళ్ళు, అవి కూడా ఇంతకుముందు కార్న్ఫ్లెక్స్ ఎలా వేయించుకున్నామో నూనెలో, ఆ వేరుశనగ గుళ్ళు కూడా అలాగే వేయించి పెట్టుకోవాలి. కొన్ని వేరుశనగ గుళ్ళు ఇందులో వేసి కలిపేసుకోవటం, కొన్ని ఏమో పైన ఆ కప్స్ పైన పెట్టడం కోసంగా ఉంచుకోవాలి. ఇట్లా అన్నీ కలిపిన తర్వాత ఈ శనగపిండివి కప్స్ ఉన్నాయి కదా, అన్నీ ఆ కప్స్లో ఈ కలిపిన మిక్చర్ అంతా కొంచెం అట్లా ఫిల్ చేసుకుంటూ రావాలి. అన్నిట్లో ఫిల్ చేసుకున్నాక పైన కొన్ని ఉల్లిపాయలు, అంటే కొత్తిమీర లేదండి మాకు ఇంట్లో, కొత్తిమీర కూడా పైన పెడితే బాగుంటుంది. ఉల్లిపాయలు పెట్టేసి వేరుశనగ గుళ్ళు అవి అన్నీ పెట్టేసిన తర్వాత అన్నీ మొత్తం కప్స్ అన్నీ ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఒక్కొక్కటి అట్లా పెట్టేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో పెట్టుకున్నాక రెడీ, అన్నీ అయిపోయినాయండి. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఇలాగే చేసుకున్నారనుకోండి, మీకు కూడా బండి మీద ఎలా చేస్తారో అదే టేస్ట్లో వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. నాకైతే అన్నీ సరిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. తప్పకుండా లైక్ చేయండి.